ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఏ ఒక్కటి నెరవేర్చడం లేదన్నారు. ప్రజలకు హామీ ఇచ్చి ఎగ్గొట్టిన బాకీల గురించి ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ప్రజలకు బాకీ పడ్డ సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిందేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు వచ్చే హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం ప్రారంభించినట్లు సతీష్ కుమార్ వివరించారు. హుస్నాబాద్ పట్టణ ప్రజల మద్దతుతో కార్యకర్తల కృషితో మూడోసారి ఖచ్చితంగా హుస్నాబాద్ మున్సిపల్లో గులాబీ జెండాను ఎగరవేస్తామన్నారు. జిల్లాల ఏర్పాటు సమయంలో ఈ 3 మండలాల్లో గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకు శాస్త్రీయంగానే సిద్దిపేటలో కలిపామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి ప్రచార భాగంగా ఈరోజు మరి మెయిన్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. ప్రతి వ్యవసాయ దుకాణాలకు వెళ్ళి మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మనకి ఇప్పుడు రావాల్సిన డబ్బులు ఎంత ఉన్నది ఏంటనేది అందరూ కూడా వివరించి చెప్పేసి రేపు ఎన్నికల్లో కూడా మరి ఇంత హామీ ఆల్రెడీ కాంగ్రెస్ మనకు బాకీ ఉన్నదని బాకీ కార్డుని ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం మేము ఇంత బాకీ ఉన్నామని చెప్పి. మరి ఇదే కాకుండా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతున్నది. ఆ రోజు ఎప్పుడైతే హుస్నాబాద్ని సిద్దిపేటలో కలపాలి ఈ 3 మండలాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో ఆ సమయంలో కూడా ఎంఆర్ఓ వాళ్ళతో చెప్పి ప్రతి ఊర్లో కూడా ఒక గ్రామ సభ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఇవాళ హుస్నాబాద్, కోయడ, అక్కనపేట ఈ 3 మండలాలు కూడా సిద్దిపేటలో కలపడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ దగ్గర టెంట్ వేసి మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి, ఏసీపీ ఆఫీస్ కావాలి, మాకు ఇంకేదో కావాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ రోజు నేనే స్వయంగా అప్పుడే ఎమ్మెల్యే అయినా 2 నెలలు కూడా కాలే అప్పటి వరకు. మరి ఆ రోజు చాలా పెద్ద డాటా చేస్తుంటే నేనే స్వయంగా వాళ్ళకి టెంట్ హౌస్ పోయి హామీలు ఇచ్చడం జరిగింది. వారి గౌరవ ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకెళ్ళి తప్పకుండా ఆర్డీఓ కానివ్వండి, ఏసీపీ ఆఫీస్ కానీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఇవాళ ఆర్డీఓ ఆఫీసు, ఏసీపీ ఆఫీసు, ఈ ఆఫీసు, అదేవిధంగా మనకు ఇవాళ పెద్ద భవనాలు కూడా కట్టించడం జరిగింది. మనకు ఐఓసీ కూడా తీసుకురావడం జరిగింది.